లాక్డౌన్ ముందు చిత్ర పరిశ్రమ ఎంతో కలకల్లాడుతూ ఉండేది. పెద్ద సినిమా, చిన్న సినిమా అని తేడా లేకుండా ప్రతి నెల చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటే చాలా సినిమాలు కూడా ఓపెనింగ్ అవుతూ కలకల్లాడుతూ ఉండేవి. ప్రస్తుతం అంటే హైదరాబాద్లో కానీ ఎక్కడ ఉన్న మొత్తం కూడా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం కూడా సినిమా షూటింగ్స్తో ఎప్పుడు కూడా కలకల్లాడుతుండేది. కానీ ప్రస్తుతం ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే ఏదైనా సినిమా అంటే కథకు తగ్గట్టుగా లొకేషన్స్ ప్రస్తుతం కష్టమయ్యే సాధ్యమే ఉండే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం చూస్తుంటే హైదరాబాద్లో ఎక్కడ కూడా చూస్తుంటే చాలా వరకు సినిమా షూటింగ్స్ చాలా వరకు జరిగాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో అలాంటి పరిస్థితి లేదు. అది మరి దీన్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తారు ఏంటి అనేది మనం తెలుసుకుందాము. ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి సీనియర్ నిర్మాత అయినటువంటి సార్ దాము గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ప్రస్తుతం లాక్డౌన్ ముందు చిత్ర పరిశ్రమ ఒక రకంగా ఉంది, కానీ ఇప్పుడు లాక్డౌన్ తర్వాత ఇప్పుడు కొన్ని గైడ్లైన్స్ రూపొందించుకొని మొత్తం సినిమా షూటింగ్స్ చేసుకోవాలి. కానీ హైదరాబాద్లో ఎలా ఉంటుంది పరిస్థితి ఏంటి? అంటే హైదరాబాద్ అనే కాదమ్మా, బేసిక్గా ఇండస్ట్రీ ఇప్పుడు ఈ కోవిడ్-19 మూలంగా 2 నెలల నుంచి మొత్తం దేశమే ఆగిపోయి ఉంది. సో వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఎనీ అదర్ ఇండస్ట్రీ. కాకపోతే ఏంటంటే ఈ ఇండస్ట్రీ ఏంటంటే మోస్ట్ ఎఫెక్టెడ్ ఇండస్ట్రీ ఇదే అవుతుంది. ఎందుకంటే థియేటర్లు, మాల్స్ అన్నారు, అది ఇంకా ఓపెనింగ్ అనౌన్స్ చేయలేదు. థియేటర్లు ఓపెన్ అవుతాయి కానీ కంటెంట్ మాది బయటకు వెళ్ళదు. సో డ్యూరింగ్ కోవిడ్-19 ఆ పీరియడ్లో ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి. ముందు అవి బయటపడాలా, అవ్వాలంటే షూటింగ్లు ఫినిష్ చేయాలా, లేదా పోస్ట్ ప్రొడక్షన్ ఏదో ఇచ్చారు కానీ అయిపోయి షూటింగ్లు ఎక్కువ అయిపోయి ఉన్నాయి. ఆల్మోస్ట్ 80 ఫిల్మ్స్ వరకు షూటింగ్లో అయిపోయి ఉన్నాయి. షూటింగ్లు ఫినిష్ చేయాలా, షూటింగ్ ఫినిష్ చేయాలంటే ఎట్లా చేస్తాం? రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మన గవర్నమెంట్స్ ఇక్కడ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ వాళ్ళు దే హ్యావ్ టు టేక్ ఎ డిసిషన్ ఆన్ షూటింగ్స్. అంటే కొన్ని గైడ్ లైన్స్ మేము ఇట్లా ఫాలో అవుతామని చెప్పి మేమే ఇచ్చాం కొన్ని. సో వాళ్ళు కూడా దాన్ని స్టడీ చేసి వాళ్ళు ఏమైనా యాడ్ చేసి ఇవ్వాల్సి వస్తే ఇవ్వాలి. కానీ వాళ్ళ పర్మిషన్ ఇచ్చినా కానీ షూటింగ్ చేసుకోగలమా అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర గవర్నమెంట్ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. నిజంగా మహారాష్ట్ర గవర్నమెంట్ గైడ్లైన్స్ చూస్తే కనుక నిజంగా చేసుకోగలం అనేది డౌట్ వస్తుంది. ఓపెన్ అయినా కానీ విల్ బీ ఏబుల్ టు డూ ఇట్ అనేది. చేసుకోగలిగిన వాళ్ళు చేస్తారు, లేని వాళ్ళు వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ డిపెండింగ్ ఆన్ హౌ వీ కెన్ ఆపరేట్. దట్స్ వాట్ ఇట్ ఇస్. నౌ ఇంటీరియర్స్లోనే చేసుకోవాలా. ఇప్పుడు చేసుకోవాలంటే స్టూడియోలోనే చేయాలా. బయటికి వెళ్తే ఇప్పుడు ఇంకోటి ఏంటి, జనంలో కూడా చాలా ఫియర్ ఫ్యాక్టర్ ఉంది. ఇంకా ఇప్పుడు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సో బాగా ఫియర్ ఫ్యాక్టర్ ఉంది. అంత ఓపెన్ చేసినా కానీ అంత ముందులాగా నార్మల్సీ రాలా. ఇంకా ఇవాటికి కూడా నీకు అంత ఓపెన్ చేసినా రోడ్డు మీద చూస్తే కనుక ట్రాఫిక్ ఫ్రీగానే ఉంటే అంత నార్మల్సీ రాలా. సో జనంలో ఎక్కడో ఫియర్ ఫ్యాక్టర్ ఉంది. రేపు పొద్దున ఒక పార్క్లో చేయాలి, ఒక పబ్లిక్ ప్లేస్లో చేయాలి, లేదా ఒక కాలనీలో చేయాలి, లేదా ఒక ఇండివిజువల్ హౌస్లో చేయాలి. వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా కానీ చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అయ్యేట్టు ఉంది. సో వీ డోంట్ నో హౌ ఇట్స్ గోయింగ్ టు వర్క్. అంటే ఓపెన్ అవుతాయి కానీ వీ డోంట్ నో. వీళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్, గవర్నమెంట్ మాకు సజెస్ట్ చేసే గైడ్లైన్స్ని బట్టి అంత ఓపెన్ అయినాక మీరు వర్క్ స్టార్ట్ చేస్తే కానీ అప్పుడు ఏమొస్తే కొత్తగా ఇబ్బందులు అనేది తెలియకుండా ఉంది పరిస్థితి. ప్రస్తుతం అంటే అవుట్డోర్ షూటింగ్స్ వల్ల థియేటర్స్ అంటే సినిమా స్టూడియోస్ చాలా వరకు కూడా కొంతవరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి. కానీ ఇప్పుడు సినిమా స్టూడియోస్ అంటే ప్రతి రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి పద్మాలయ, అన్నపూర్ణ, రామనారాయణ ఇలాంటి స్టూడియోస్ చాలా ఉన్నాయి. శారద స్టూడియోస్ నుంచి ఇప్పుడు సెట్స్ వేసుకొని చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే వేసుకోవచ్చు అనేది ఒకటి ఏంటంటే కాస్ట్ ఫ్యాక్టరు. డెఫినెట్గా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అది అఫోర్డబిలిటీ ప్రతి ప్రొడక్షన్ ఒక అఫోర్డబిలిటీ చూడాలి. సైజ్ ఆఫ్ ద ఫిల్మ్ని బట్టి ఆ కాస్ట్ ఆస్పెక్ట్ ఉంటుంది. అది ఎంతమంది ఎఫర్ట్ చేయగలం నెంబర్ 1. స్టూడియోలో చేసినా కానీ రెస్ట్రిక్షన్స్ తప్పవు కదా. స్టూడియోలో చేసుకున్నా కానీ ఇప్పుడు స్టూడియో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ స్టూడియో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు అన్నపూర్ణలో ఆర్ఎఫ్సీలో వాళ్ళు కొన్ని రెస్ట్రిక్షన్స్ మెయింటైన్ చేయాలి, మేము కొన్ని మెయింటైన్ చేయాలి. అవన్నీ మెయింటైన్ చేస్తూ ఎంత ముందుకు వెళ్ళాలని తెలియదు. ఇప్పుడు అన్ని రెస్ట్రిక్షన్స్ మూలంగా ఇప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ కాల్ షీట్ ఉంటుంది మాకు, 12 hours 11 hours కాల్ షీట్ ఉంటుంది, లేదా 8 hours కాల్ షీట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ రెస్ట్రిక్షన్స్ మెయింటైన్ చేయడం మూలంగా ఏమవుతుందంటే వి లూజ్ సమ్ టైమ్ విత్ ఇన్ ద కాల్ షీట్ కదా. ఇవన్నీ మెయింటైన్ చేయంటే సమ్ టైమ్ విల్ బి లాస్ట్. అంటే మాకు అవుట్పుట్ రెగ్యులర్ డేస్లో వచ్చే అవుట్పుట్ కంటే తక్కువ వస్తుంది. సో నెంబర్ ఆఫ్ డేస్ పెరిగే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ కూడా పరిజ్ఞానం తీసుకుని ఇండివిజువల్ ప్రొడక్షన్ హౌస్ అనేది ఆ ప్లానింగ్లో కూడా చేసుకోవడం మొదలు పెట్టాలి. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ ప్రొడక్షన్ హౌస్. ఏ స్టేజ్లో సినిమా ఆగిపోయింది, వాళ్ళు కొంతమంది ఫినిష్ చేసుకుంటే బెటర్ అనేది కొంతమంది మేబీ ఇంకా కొన్ని రోజులు ఆగుతారు, కొన్ని నెలలు ఆగుతారేమో కొంతమంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దర్ ఇండివిజువల్ కెపాసిటీస్ నౌ.
సార్ అంటే గతంలో చూస్తుంటే సినిమాలు మనం చాలా సాంగ్ అంటే ఫారెన్ కంట్రీస్లో చూసేవాళ్ళం, కొన్ని సీన్స్ కొన్ని కూడా చాలా వరకు కూడా ఫారెన్స్ అలా రిలేటెడ్గా ఉండేవి. కానీ ప్రస్తుతం చూస్తుంటే ఇప్పుడు అలాంటి అవకాశాలు కూడా లేవు అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు మహేష్ బాబు సినిమా స్టార్ట్ అవుతుంది, అది ఒక అమెరికాలో సగం ఒక 30% అక్కడ ఉన్నట్టు స్టోరీ. సో ప్రస్తుతం దాన్ని మొత్తం కూడా మార్చే అంటున్నారు కదా. ఏంటంటే గవర్నమెంట్ పరంగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పరంగా జూన్ 30 వరకు లాక్డౌన్ అన్నారు, కొన్ని వెసులుబాట్లు ఇచ్చారు. అట్లాగే ఇది ఇంకెన్నెల్లో పోతుందో తెలియదు మనకి. పూర్తిగా ఓపెన్ చేయాలి అంటే విత్ ఇన్ ఇండియా మొత్తం ఆల్ బార్డర్స్ ఓపెన్ అవుతాయి కనుక మేబీ ఫారెన్కి వెళ్ళేవాళ్ళు కొంచెం రీప్లాన్ చేసుకుని ఏమైనా ఇండియాలో కాశ్మీర్ లాంటిదో లేకపోతే ఉన్నాయి కదా కొన్ని లొకేషన్స్ ఉన్నాయి, అక్కడ ఏమైనా చేసుకుంటే స్కోప్ ఉంటే వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు ఏంటి ఇప్పుడు మీరు ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నారు కాబట్టి ఆ ఎగ్జాంపుల్ ఉంటే కనుక మేబీ ఇంటర్నేషనల్ బార్డర్స్ కూడా ఓపెన్ అవుతాయి, మరి ఏమైనా చేసుకుంటారేమో. అది ఎప్పటికి ఓపెన్ అవుతాయో తెలియదు కదా, క్లారిటీ లేదు. చాలా మటుకు మాకు వచ్చిన అంటే మీ వెబ్సైట్స్లో అట్లా వచ్చిన దాన్ని బట్టి చాలా మటుకు ఏంటంటే ఆగస్టు అట్లా ఉన్నాయి. కొంతమంది జూలైలో చేస్తూ ఉంటున్నారు, కొంతమంది ఆగస్టులో అంటున్నారు ఫ్లైట్స్ కానీ లేకపోతే వాళ్ళ కంట్రీ బార్డర్స్ కానీ అట్లా. అది ఉన్న మనకి ఇండియా నుంచి మరి ఇంటర్నేషనల్గా ఎప్పుడు మరి ఫ్రీ అవుతుందో తెలియదు. సో ఐదర్ మీరు అన్నట్టు అంటే మీరు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు 30% కనుక అమెరికా రాసుకుంటే కనుక మేబీ ఏమైనా రీప్లాన్ చేసుకుంటారేమో, మరి ఏమైనా కథ మార్చుకుంటారని తెలియదు. లేదు అదే కావాలి అనుకుంటే కనుక మేబీ దే హ్యావ్ టు వెయిట్. వీ డోంట్ నో. అంటే ఏది అన్నీ ఏంటంటే అన్నీ అపోహల్లాగానే ఉన్నాయి. అన్నీ ఏంటంటే మనం వినటం జరుగుతుంది తప్పక మనం ఊహించుకోవటం తప్పక ఏది మనకు క్లియర్ కట్గా తెలియదు. సో వన్ బై వన్ అన్నీ ఓపెన్ అవుతే అది ఏ స్టేజ్కి వెళ్తుంది ఎట్ట చేయాలని అప్పుడు కానీ ప్లాన్ చేయలేము ఏది కూడా. అంటే ప్రస్తుతం ప్రభుత్వం సడలింపులు ఇస్తుంది, కానీ ఇస్తున్న ఈ టైంలోనే డైలీ కేసెస్ పెరుగుతున్నాయి. సో ప్రభుత్వం ఇంకా చాలా కొంతవరకు రిస్ట్రిక్షన్ చేసే అవకాశాలు ఉంటాయి కదా. ఉంటాయి కదా, 100% ఉంటాయి. రేపు పొద్దున్న మరీ ఎక్కువ పెరిగినాయి అనుకోండి, మళ్ళీ ఏమన్నా కొన్ని రోజులు ముయ్యాలంటారో తెలియదు కదా మనకి. ఫ్యూచర్ అనేది చెప్పలేకపోతున్నాం. దిస్ నో క్లారిటీ. అన్నీ అంటే మనకున్న ఇండివిజువల్ కెపాసిటీ మనం ఏదో ఊహాగానాలు ప్రపంచంలో జరుగుతాయన్నీ మనం చదువుకుని చేసి ఇట్లా ఉండొచ్చున్నాము అన్నీ ఊహించుకుంటున్నాం. కానీ యాక్చువల్గా ఏం జరుగుతుంది అనేది హౌ ఇట్స్ గోయింగ్ టు బి అనేది వీ కెనాట్ సే. మీరు అన్నట్టు షూటింగ్లో రేపు పొద్దున్న పర్మిషన్ ఇచ్చినా వీ డోంట్ నో హౌ అంటే స్టార్ట్ చేసి దాంట్లో ఇబ్బందులు ఏంటి తెలుసుకుని చేయగలిగిన వాళ్ళు చేసుకోవడం అట్లా ఉంటాయి అన్నీ. ఫ్యూచర్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దట్. అంటే ప్రస్తుతం మన కథల్లో కొంతవరకు మార్పు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటారా? ఉండొచ్చు వీళ్ళంతవరకు. అంటే ఇప్పుడు ఇవన్నీ ఫేర్ ఫ్యాక్టరీ వేరే దేశాలకు వెళ్ళటం ఇవన్నీ కూడా కొన్ని రోజులు లేకపోతే కనుక కొన్ని వెళ్తే కొంతమంది డెఫినెట్గా విత్ ఇన్ ఇండియా ప్లాన్ చేసుకుని మళ్ళీ 100% తెలిపి అంటే నా పర్సనల్ ఒపీనియన్ అంటే నాకేంటంటే ఓవరాల్గా బి లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద కైండ్ ఆఫ్ కంటెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కైండ్ ఆఫ్ బిజినెస్, ద ఫిల్మ్ బిజినెస్లో కూడా కొంచెం చేంజ్ ఉంటుంది అనేది నా ఫీలింగ్. 100% చేంజ్, ఓవరాల్ చేంజ్ ఉంటుంది. అంత ముందుగా బిఫోర్ కరోనా కంటెంట్ బిజినెస్, ఆఫ్టర్ కరోనా కంటెంట్ బిజినెస్లో తేడా ఉంటుంది అనిపిస్తుంది నాకు. అంటే సినిమా తీయటం ఒక ఎత్తు, రిలీజ్ చేయడం ఒక ఎత్తు, కానీ ఈ రెండింటి మధ్యలో పబ్లిసిటీ అనేది ఒకటి ఉంటుంది. అది పబ్లిసిటీ అంటే ఆడియో రిలీజ్ కానీ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్స్ చాలా గ్రాండ్గా చేసేవారు. ఇక భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? అన్నిట్లో మార్పు వస్తుందమ్మా, అన్నిట్లో 100% మార్పు వస్తుంది. ఇప్పుడు ఒక ఆడియో ఫంక్షన్ చేస్తే కొన్ని వేల మంది, పెద్ద హీరో అయితే కొన్ని వేల మంది జనం ఉంటారు. చిన్న సినిమాలు అంటే మనం ఒకటి హోటల్ హాల్లోనో లేకపోతే పెట్టుకుని చేసుకునేవాళ్ళం. అక్కడ దానికి కూడా జనం ఉండేవారు, వందల మంది ఉండేవారు. ఇప్పుడు అన్నిట్లో మార్పు వస్తుంది. ఇప్పుడు మేబీ దోస్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్, దోస్ కైండ్ ఆఫ్ గ్యాదరింగ్స్ తగ్గచ్చు, నంబర్ ఆఫ్ పీపుల్ తగ్గచ్చు, లేదా ఆ ఫార్మాట్ మారచ్చు. అంటే ఇది ప్రస్తుతం చూస్తుంటే అగ్ర హీరోలకు కొద్దిగా ఇబ్బంది, వాళ్ళ ఫ్యాన్స్ కూడా చాలా ఇబ్బంది కదా. 100% ఉంటుంది. మరి అది ప్రపంచం మొత్తం అట్లా ఉంది. సో దానికి కూడా ఇబ్బంది ఏముంది, ఇబ్బంది కాదు, దట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ నౌ. సో ఇప్పుడు ముందు మనం బతుకుతాయి కదా, మనం బతికి మనం జాగ్రత్తగా ఉంటే కదా ఫర్దర్గా ఏదైనా కానీ. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. సో ఇట్ బికమ్ పార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ వీల్ హ్యావ్ టు అడ్జస్ట్ అకార్డింగ్ టు దట్. ప్రభుత్వం అంటే ఎప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీ అంటే ముందు కార్యాచరణ ప్రకటించబోతుంది? అంటే మన సైడ్ నుంచి సబ్మిట్ చేసాం. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు ఫార్మాట్ చేసుకుని సిఎస్ గారు దాన్ని జియోనో లేకపోతే నోటిఫికేషన్ రూపాన వాళ్ళు రిలీజ్ చేయాలి. సో వాళ్ళు ఎప్పుడు చేస్తే అప్పుడు వాళ్ళు చేసిన దాన్ని బట్టి విల్ గో ఫార్వర్డ్. అంటే బాలకృష్ణ గారు ఒక చిన్న కామెంట్ చేశారు, ఏంటంటే ఈ టైంలో సినిమా పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది ప్రభుత్వానికి, కేవలం సినిమా ఇండస్ట్రీకి కట్టేటువంటి ట్యాక్సెస్ కోసమే ప్రభుత్వం ఇప్పుడు అనుమతిస్తుంది అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అంటే ఇప్పుడు
సినిమా రూపాన యాక్చువల్గా చెప్పాలంటే అండి, సినిమా రూపాన మనం కట్టే ట్యాక్సెస్ ఓవరాల్ బిజినెస్ ట్యాక్సెస్ చూస్తే వాళ్ళు ప్రభుత్వానికి ఆ పర్సంటేజ్ చాలా ఇండివిజువల్స్ చాలా కడుతున్నాం. సినిమా ఇండివిజువల్స్గా మనం చాలా కడుతున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ రూపాన కడుతున్నాం. ఇప్పుడు అంతకుముందు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ రూపాన్ని కానీ జిఎస్ రూపాన్ని కానీ చూస్తే కనుక వాళ్ళకి ఏంటంటే అది పెద్ద ఆందు ప్రభుత్వాలకి, దట్ ఇస్ క్వైట్ లెస్. వాళ్ళకి అది ఆంట్ల ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల నుంచి అది ఆందు. ఇండివిజువల్స్గా ఎక్కువ కడుతున్నాం యాజ్ ఇండివిజువల్స్, ఆర్టిస్టులు కానీ డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ ఇండివిజువల్ ట్యాక్సెస్ విపరీతంగా కడుతున్నాం. సో బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఆర్ దిస్ థింగ్ ఏంటంటే వాళ్ళకి చాలా చిన్న అమౌంట్ ప్రభుత్వానికి, నాట్ మచ్. సార్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీరు 100% ఆయన చెప్పిన దాంట్లో ఏకమించేది ఏంటంటే మీ ఇన్నేళ్ళు ట్యాక్సెస్ కడుతున్నాం, ఇండివిజువల్స్గా అయినా సినిమా ఇండస్ట్రీ సంపాదించే కడుతున్నాం కదా. సో ట్యాక్సెస్ అంత హెవీ కడుతున్నప్పుడు డెఫినెట్గా ఈ ఇండస్ట్రీని కూడా 100% ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ ఏంటంటే అన్నిటికంటే ఎక్కువ నష్టపోయే ఇండస్ట్రీ అవుతుంది ఇది. బికాస్ ఇప్పుడు ఇది ప్రయారిటీ ఇండస్ట్రీ కాదు చాలామందికి, అంతే కదా. మనకి ఫుడ్కి సంబంధించిన ఇండస్ట్రీ, ఇంకో ఇండస్ట్రీ అవసరాలు ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ అనేది అంతా బాగానే ఉన్నప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు ఇట్లా మూమెంట్లో ఏంటంటే జనానికి కూడా చాయిస్ తీసుకుంటారో లేదో తెలియని పరిస్థితి ఇది. మేబీ ఇంతకుముందు 10 సినిమాలు చూసేవాడు నేను 2 సినిమాలు చాలనుకుంటాడేమో, తెలియదు కదా ఎట్లా మారబోతుందో. ఇండివిజువల్ మనిషి కూడా ఫైనాన్షియల్గా దెబ్బతిన్నాడు, ఎట్లా మారబోతుందో తెలియదు. సో ఈ ఇండస్ట్రీ అనేది మ్యాక్సిమం దెబ్బతింది, ఆల్రెడీ తింటుంది కూడా. సో దీన్ని 100% బాలకృష్ణ ఆయన చెప్పిన విషయంలో ఏకీభవించాల్సింది ఏంటంటే అందరూ హెవీ ట్యాక్సెస్ కడుతున్నాం కదా. అంత ట్యాక్సెస్ కడుతున్నప్పుడు ఆ ట్యాక్సెస్ మేము కట్టిన ట్యాక్స్ నుంచి ఏమన్నా దాన్ని ఇంకా కొంత కలిపి ఏమైనా అందరినీ ఇండస్ట్రీగా ఆదుకునే పని చేయాలి గవర్నమెంట్. ఏది రేపొద్దు మళ్ళీ మా బిజినెస్ మళ్ళీ ట్రాక్లో పడతాకి 100% గవర్నమెంట్ సపోర్ట్ చేయగలగాలి ఫినాన్షియల్గా కూడా. సార్ ఇప్పుడు మరి థియేటర్ల పరిస్థితి ఏంటి, ఎలా అంటే ఇప్పుడు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఆ విధంగా రెడీ అవుతున్నాయా థియేటర్స్? ఆల్రెడీ వీలైనంత వరకు ఇప్పుడు ఇదే ఛాంబర్లో ఉన్నారు అందరూ, సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ అన్నీ మెయింటైన్ చేస్తున్నాం. వీ హ్యావ్ టు డూ ఇట్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఫస్ట్ కంటే ఇప్పుడు చాలామందికి అవేర్నెస్ పెరిగింది. ఇనీషియల్గా కొంచెం లైట్గా తీసుకున్నా రాను కొంచెం అవేర్నెస్ పెరుగుతుంది కదా. థియేటర్లో కూడా మా థియేటర్ ఎగ్జిబిటర్ సెక్టార్ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు గవర్నమెంట్కి, మేము ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటాం, మ్యాక్సిమం జాగ్రత్తలు తీసుకుంటామని ఇచ్చారు. సో అందరూ ఆ మైండ్ సెట్లో ఉన్నారు. ఇప్పుడు కేవలం వ్యాపారం నడుస్తాకో లేదా డబ్బులు సంపాదిస్తాకి ఈ విస్మరించి మేము ఇండస్ట్రీ పరంగా మేము ఎవరూ ఏం చేయము. 100% ఆల్ సెక్టార్స్ పాజిటివ్గా ఉన్నారు, అందరూ జాగ్రత్తలు తీసుకుంటాక రెడీగా ఉన్నారు. స్టూడియో అవునా ఉండే, ఎగ్జిబిటర్స్ అవునా ఉండే, ప్రొడ్యూసర్స్ అవునా ఉండే, అందరూ జాగ్రత్తలు తీసుకుని చేస్తాం. అంటే ఇప్పుడు టికెట్ విధానం మారుతుందా సార్? మరి ఎందుకంటే ఏదైనా ఒక అగ్ర హీరో సినిమా వచ్చిందంటే చాలా, అంటే బాహుబలి అనే సినిమా మనం చూసాం, క్రౌడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి మేబీ ఆన్లైన్ టికెటింగ్ ఇంతకుముందు గవర్నమెంట్ చెప్పున్నాం, అన్ని మా రిక్వెస్ట్లో ఉంది ఆన్లైన్ టికెట్లు చేయమని చెప్పి. సో ఈ పీరియడ్లో ఏమన్నా అది ఇంకా కొంచెం మొమెంటం పెంచుకొని మోస్ట్ ప్రాబ్లీ క్రౌడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇటువంటి ఆన్లైన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు గవర్నమెంట్ కూడా. చూడాలి అన్నీ, అంటే ఏ రకంగా వాళ్ళు, అంటే ప్రస్తుతానికి పోతే వర్క్ రీస్టార్ట్ చేసే మోడ్లో ఉన్నాం. దాని తర్వాత ఇవన్నీ కూడా ఇమీడియట్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం చూస్తుంటే సినిమా ఇండస్ట్రీ అంటే బంద్ అయ్యి, అంటే సినిమా షూటింగ్స్ కానీ ఇట్లా థియేటర్లు కానీ క్లోజ్ అయ్యి 2 నెలలు అవుతుంది కదా. దీంతో దాదాపు 14,000 మంది మన తెలుగు సినీ వర్కర్సే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ టైంలో చిరంజీవి గారి ఆధ్వర్యంలో మొత్తం కూడా సినిమా ఇండస్ట్రీ ఆల్ సెక్టర్స్ కలుపుకొని త్రిబుల్సీ ఏర్పాటు చేసేసి వాళ్ళకి నిత్యావసర వస్తువులు సరఫరా చేయడం జరిగింది. కానీ ఇంకా అంటే ఇప్పుడు సినిమా షూటింగ్ ఓపెనింగ్ కానీ లేకపోతే రిలీజ్ కానీ లేవు కదా. మరి ప్రస్తుతం మళ్ళీ సిసిసి ఏం చేయబోతుంది, అంటే మళ్ళీ వాళ్ళకి నిత్యావసర సరుకులు ఏమైనా ఇచ్చే విధంగా ఉందా, లేకపోతే? ఇంకా బేసిక్గా ఫస్ట్ విడత చేసిన దానికి రివ్యూ, ఇప్పుడు నేను దాంట్లో ఒక మెంబర్గా ఉన్నాను, రివ్యూ చేయడం జరిగింది. ఫర్దర్గా ఏంటి అనేది ఇంకా డిసైడ్ చేయలేదు, ఎట్లా చేయాలి ఏంటి అసలు ఏ రకంగా అనేది ఇంకా డిసిషన్ రాలే. ఇంకా ఇప్పుడు ఒకటమ్మా సిసిసి ఒకటే కాదు, చాలా ఆర్గనైజేషన్ చేసినాయి. మన మినిస్టర్ గారు కూడా వర్కర్స్ చేశారు. అట్లా ఇంకా కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ చేస్తున్నాయి. ఇండస్ట్రీలో కొంతమంది చాలామంది పెద్దలు ఇండివిజువల్గా కూడా చేశారు చాలామంది. సో ఓవరాల్గా ఇప్పుడు మ్యాక్సిమం రీచ్ ఎంతవరకు ఉందో అంతవరకు చేయగలుగుతున్నాం. ఇక్కడ ఏంటంటే ఈ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే అమ్మా, డొనేషన్ ఇచ్చేవాడిని ఎందుకు ఇవ్వలేదని అడిగే పరిస్థితి కాదు, అడిగేవాడు కూడా మాకు ఎందుకు ఇవ్వట్లేదని అడిగే రైట్ ఎవరికి లేదు. ఈ 2 రైట్లు ఎవరికి లేవు. బేసిక్లీ
ఈ సేవా సంస్థ సేవ చేయాలా, సేవ ఎట్లా అంటే చేయాలి, అంటే ఏ రూపేణ చేయాలో అది చేయాలి. మీరు అన్నట్టు ఒక ఫేజ్ చేశారు, ఒక ఫేజ్ ఈ రకంగా చేశారు, ఇంకోసారి చేయాలా చేయకూడదా అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఆర్గనైజేషన్. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు సార్, ఎందుకంటే ఇంతమంది బాధపడుతున్నారు కాబట్టి త్వరలో షూటింగ్ కానీ ఏదైనా ఇచ్చిన రిప్రజెంటేషన్లో ఆల్ మా వర్కర్స్ అందరూ డైలీ వేజెస్ మీద డిపెండ్ అయ్యండి. వాళ్ళకి రెగ్యులర్గా ఉంటేనే పూర్తిగా వర్క్ ఉండదు, ఇప్పుడు అసలు లేదు వర్క్ అందరికీ. సో మీ తరపున ఉన్న మీరు ప్రభుత్వ స్కీమ్లన్నీ కూడా లోవర్ ఇన్కమ్ గ్రూప్ స్కీమ్లు ఏవవుతున్నాయో అన్నీ కూడా మా వర్కర్స్కి మీరు అది కూడా ప్రొవైడ్ చేయాలని అడగటం జరిగింది. అది ఫాలోఅప్ చేస్తున్నాం. మినిస్టర్ గారు కూడా దానికి డెఫినెట్గా ఆయన కూడా స్పందించి డెఫినెట్గా చేద్దామనే దీని మీద చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వంతో సినిమా ఇండస్ట్రీ దాదాపు 4 సార్లు చర్చించింది కదా, మళ్ళీ ఎప్పుడు చర్చించబోతున్నారు ఏంటి అసలు? అంటే చర్చలు ఏం లేవు, చెప్పాల్సినవన్నీ షేరింగ్ అన్నీ అయిపోయింది. అంటే మా తరపున ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎట్లా చేస్తే బెటర్ అనేది ఆ డిస్కషన్ అయిపోయింది. నౌ గవర్నమెంట్ అనేది వన్స్ అవన్నీ రెగ్యులేషన్స్ ఫామ్ చేసినాక వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు. మరి సినిమా ఇండస్ట్రీకి మళ్ళీ సాధారణ పరిస్థితులు ఎప్పుడు వస్తాయి అనుకుంటున్నారు మొత్తానికి? చెప్పలేం. అంటే నా పర్సనల్ అయితే ఐ డోంట్ థింక్ ఐ కెన్ సే దట్. చెప్పలేను, ఎందుకంటే సాధారణ పరిస్థితులు కోవిడ్ ముందు ఉన్న పరిస్థితులు ఎప్పుడు వస్తాయి అనేది ఎవరు చెప్పే పరిస్థితుల్లో లేవు అసలు. ఆ పరిస్థితులు వస్తాయా లేదా అని కూడా చెప్పే పరిస్థితి లేదు. ఆఫ్టర్ కోవిడ్ పరిస్థితులు ఎట్లా ఉంటాయి, దానికి అనుగుణంగా మనం లైఫ్ స్టైల్స్ ఎట్లా మార్చుకుంటాం, లైఫ్ స్టైల్స్ అనేసరికి వ్యాపారాలు ఏ రకంగా మారుతాయి, ఎన్ని ఆ మార్పులో మళ్ళీ విల్ గో ఆన్. అక్కడి నుంచి ఆ మార్పు నుంచి మనం పికప్ అయ్యి మళ్ళీ ముందుకు వెళ్తాం. లైఫ్ విల్ గో ఆన్, లైఫ్ విల్ నాట్ స్టాప్. బట్ చేంజ్ అయిన దానికి ఎట్లా అనుగుణంగా మనం చేసుకుని వెళ్తాం అనేది మనం యాజ్ ఎన్ ఇండివిజువల్ అండ్ యాజ్ బికాజ్ నేను ఈ బిజినెస్లో ఉన్నా కాబట్టి బిజినెస్ పరంగా కూడా అంతే. ఈ లాక్డౌన్ టైంలో థియేటర్స్ కొంతవరకు నష్టపోతే ఓటీటీ ఫార్మ్స్ మాత్రం సక్సెస్ అయ్యాయి, ప్రేక్షకులు చాలా వరకు రీచ్ అయ్యాయి కదా దానిపైన. ఒకటమ్మా, థియేటర్స్ లేకపోవటం మూలంగా అందరూ ఇంట్లో లాక్డౌన్ అవటం మూలంగా అంతకుముందు థియేటర్స్ ఉన్నప్పుడు ఏమేది శాటిలైట్ సినిమాలు చూసేవారు, లేదా వారానికి ఒకసారి వారానికి ఒకటి శాటిలైట్ కూడా సినిమాలు వచ్చాయి, రెగ్యులర్ సీరియల్స్ ఉంటూ ఉండేవి. సో బేసిక్గా ఇంట్లో ఇది ఒక 15-20 ఏళ్ళ నుంచి మనం ఒక ఇంట్లో మనకి కంటెంట్ వస్తుంది దానికి అలవాటు పడి ఉన్నాం ఆల్రెడీ. ఓటీటీ అనేది అడిషనల్ ప్లాట్ఫామ్ వచ్చింది, ఆ ఫార్మాట్ వేరుగా ఉంది, కొంచెం వెబ్ సిరీస్ అనో లేకపోతే కొత్త సినిమాలు వాళ్ళు. సో బేసిక్గా ఇంట్లో ఉండి టీవీ అలవాటైన వాళ్ళకి ఓటీటీ పెద్ద డిఫరెన్స్ ఏం కాదు, కాకపోతే అడిషనల్ కంటెంట్ ఇస్తున్నాం. అది పికప్ అవటం కారణం ఏంటి, మరి ఇంట్లో ఉండి ఎంటర్టైన్మెంట్ ఎట్లా, మళ్ళీ ఫైనల్గా ఎంటర్టైన్మెంట్ కావాలంటే సినిమాలే కావాల్సి వచ్చింది, సినిమాలో వెబ్ సిరీస్ ఇవే కావాల్సి వచ్చింది మనకి కదా. ఎండ్ ఆఫ్ ద డే ఎంటర్టైన్మెంట్ అంటే మేమే మా ఇండస్ట్రీ ఉండాలి. సో ఇప్పుడు నేను అనేది ఒక ప్రొడ్యూసర్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అమౌంట్కి అతను చేసుకుంటే ఇవాళ థియేటర్లు లేకపోవడం మూలంగా అతను ఇండివిజువల్గా ఎంతవరకు లాస్ తట్టుకోగలనే కెపాసిటీ మీద అతను థియేటర్ చేసుకుంటాడా, రేపు పొద్దున ఓటీటీకి ఇచ్చుకుంటాడా అని అతని ఇండివిజువల్ డిసిషన్. అది డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ టు ఇండివిజువల్. ఇప్పుడు నేను ఇంత లాస్ భరించగలను, ఇంకా ఆగుతాను, నా సినిమా థియేటర్ రిలీజ్ చేసుకుంటానంటే ఒక పద్ధతి. ఇంకా ఫర్దర్గా నేను భరించలేని లాసు, వడ్డీలు కట్టుకోవాలి, నాకు సరే నేను ప్రస్తుతానికి ఇంత లాస్ వస్తుంది నాకు, అయినా కానీ ఇంత అమౌంట్ చేతికి వస్తుంది కాబట్టి దీనివల్ల నేను బయటపడతాను అనుకుంటే ఓటీటీకి ఇచ్చుకుంటాను. దట్స్ ఇండివిజువల్ డిసిషన్. అంటే ఇప్పుడు ఓటీటీ ప్రభావం థియేటర్స్ పైన పడుతుందా లేదా? పడకపోవచ్చు. ఎందుకు పడుతుంది అనుకుంటున్నారు? రేపు థియేటర్లు ఓపెన్ అయినాయి అనుకో, ఈ 4 గోడల మీద చూసి విసిపోయి ఉన్నాం. 100% చాలామందితో మాట్లాడుతుంటే లేదు థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్ రాదు మాకు ఓటీటీలో చూస్తే అంటున్నారు. చాయిస్ ఆఫ్ కంటెంట్ ఉండొచ్చు, కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ మాకు కావాలని కూడా ఉన్నారు కొంతమంది. సో ఆ వ్యాపారం ఈ వ్యాపారమే. ఒక చోట పోతే ఇంకో చోట పెరుగుతుంది, ఇంకో చోట పోతే ఇంకో చోట పెరుగుతుంది. ఎండ్ ఆఫ్ ద డే అంటే ఒకప్పుడు సినిమా అంటే ఏదైనా మంచి సినిమా తీయాలంటే ప్రేక్షకుని ఆకట్టుకోవాలంటే దాంట్లో గ్లామర్తో పాటు కొద్దిగా రొమాన్స్ ఇలాంటివి ఉండేవి, లిక్ ఫ్లాప్ సీన్స్ ఇలాంటివి ఉండేవి. కానీ ప్రస్తుతం చూస్తుంటే ఇక అలాంటివి ఉండే అవకాశాలు లేవనుకుంటారు. ఎందుకుండవు? అదేం మారదు కదా. ఇప్పుడు ప్రేక్షకుడు రేపు పొద్దున్న ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ పలానా సినిమా చూడాలంటే అట్రాక్షన్ ఉండాలి కదా ఏదో ఒకటి. ఈ టైంలో ఏమైందంటేనమ్మా నేనేది ఇప్పుడు వాళ్ళకు కూడా లిమిటెడ్ కంటెంట్ ఉంది. 2 నెలలు అనేసరికి పొద్దున్న సాయంత్రం వరకు దాని మీద ఉన్నప్పుడు ఉన్న కంటెంట్ కూడా అయిపోతుంది. సో రేపు పొద్దున్న డెఫినెట్గా కంటెంట్ అనేది జనానికి తగ్గట్టు జనం ఎంజాయ్ చేసే కంటెంట్ చేస్తారు డెఫినెట్గా. ఈ ఫార్మాట్ అయినా ఆ ఫార్మాట్ అయినా రేపు పొద్దున్న ఓటీటీ ఎందుకు అంటాడు నీ సినిమా జనం చూడరు, ఓటీటీ మటుకు చూడాలని గ్యారంటీ లేదుగా.
నచ్చదు. ఇప్పుడు ఓటీటీలో పెట్టిన అతను నంబర్ ఆఫ్ టైమ్స్ అతను సినిమా చూడాలి, జనం చూడాలి కదా, నంబర్ ఆఫ్ పీపుల్ చూడాలి కదా దాన్ని, లేకపోతే వర్కౌట్ కాదు కదా అతను కూడా. సో ఎండ్ ఆఫ్ ద డే ఆ ఫార్మాట్ ఏం మారదు. నువ్వు తీసే సినిమా జనానికి నచ్చే సినిమా తీయాలా, అందరూ నచ్చే సినిమానే తీద్దాం అనుకుంటాం, ఎవరో నచ్చని సినిమా తీయం కదా, 100% నచ్చే సినిమానే తీద్దాం అనుకుంటాం. దట్స్ ఎ గేమ్. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మీ ప్లాన్స్ ఏమున్నాయి, ఎట్లా ఏంటి? నాది యాక్చువల్గా అండర్ ప్రొడక్షన్. ఇప్పుడు ఒక సినిమా అయిపోయింది, నాకు 2 days షూటింగ్ ఉంది, పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయి ఉంది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ స్లోగా మొదలు పెట్టాం. ఆ 2 days షూటింగ్ 2 days ఉంది కాబట్టి అది రేపు ఓపెన్ అయినా మేనేజ్ చేసి ఫినిష్ చేయాలి. నేను చేసే సినిమా, నేను జనరల్గా చేసే సినిమా అంటే మిడ్ సెగ్మెంట్ సినిమా చేస్తాను. అది చాలా మిడ్ సెగ్మెంట్ సినిమా. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నా, ఇప్పుడు ఏంటి పరిస్థితి, రేపు పొద్దున థియేటర్లు ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేసినాక జనం వస్తే వెల్ అండ్ గుడ్, తెలియదు కదా రేపు పొద్దున ఎట్లా మూడ్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను నా ఇండివిజువల్గా ఈ సినిమా నేను ఏం చేయాలి, నాకు ఓ 10 రూపాయలు కాస్ట్ అయింది. ఈ 10 రూపాయల కాస్ట్లో ఇప్పుడు ఏంటి పరిస్థితి నాది, ఇంకా కొన్ని రోజులు డిలే అవుతే వడ్డీలు పెరుగుతూనే ఉంటాయి, నాకు నష్టమే. సో నేను ఇప్పుడు ఆలోచిస్తున్నా, ఐఎమ్ థింకింగ్ ప్రాసెస్ అనమాట. ఓకే, ఇటు ఓటీటీకి ఇచ్చేసుకుంటే ఏంటి పరిస్థితి, నాకు 10 రూపాయల కోసం అట్లీస్ట్ ఒక 6 రూపాయలు వస్తుందంటారా, 7 రూపాయలు వస్తే తెచ్చుకోగలనా, తెచ్చుకుంటే ఆ 3 రూపాయల లాస్ నేను భరించగలగాలి, నేను ఎఫర్ట్ చేయగలగాలి. 3 రూపాయలు ఎఫర్ట్ చేయలేదు. సో ఇట్ ఇండివిజువల్ డిసిషన్. నేను సరే పోతే ఈ సినిమాకి ఇంత పోయిందంటే మెంటల్గా ప్రిపేర్ అయ్యి నేను ఇంకో దానికి నేను ప్రిపేర్ అవ్వాలి, ఓటీటీకి ప్రిపేర్ అవ్వాలి, లేదు వెయిట్ చేసి థియేటర్లో ఓపెన్ అయ్యాక నార్మల్ సిస్టంలోకి వెళ్ళాలి నేను. సో ఇవన్నీ కూడా ఏంటంటే టక్మన్ డిసిషన్ తీసుకోలేకపోతాం. నేను అంటే తీసుకోలేకపోతాం, చాలామంది అదే పరిస్థితిలో ఉన్నారు. సో అందుకని నేను ఎన్ని ఊహాగానాలుగా ఉన్నాయి, రేపు పొద్దున్న ఓపెన్ అయ్యి ఏమవుతుంది అంటే చూసి అప్పుడు చూసుకోవాలి, అప్పుడు డిసైడ్ చేసుకోవాలి. ఇంకా అంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే ఇక పరభాష నటులను కొంతవరకు దూరం పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనుకుంటా కదా. రిస్ట్రిక్షన్ లేదు ప్రస్తుతానికి, ఇంటర్స్టేట్ బార్డర్స్ ట్రావెలింగ్ లేదు కాబట్టి దాని మూలంగా ఏమన్నా అంటే కొత్తగా మొదలుపెట్టాటికి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆల్రెడీ కమిట్ అయిపోయిన వాళ్ళం ఏం చేస్తాం, మేము కమిట్ అయిపోయాం. ఇప్పుడు నాకు 2 రోజులు షూటింగ్ ఉంది, నాకు ఒక ఆయన మెడ్రాస్ నుంచి రావాలా, ఇప్పుడు బార్డర్ లేదు, రేపు పొద్దున ఇక్కడ షూటింగ్ చేసుకోండి అని అంటారు, రేపు పొద్దున బార్డర్స్ కూడా నాకు ప్యారల్గా ఓపెన్ అవ్వాలి, ఓపెన్ అవుతూనే అతను ఇన్సూర్ చేయగలడు. నాకు ముగ్గురు ఆర్టిస్టులు నాకు మెడ్రాస్ నుంచి వచ్చి డబ్బింగ్ చెప్పాలా, ఇప్పుడు నేను డబ్బింగ్ చేస్తున్నా, బట్ నేను ఆ డబ్బింగ్ చేయలేను కదా, ఆగుతుంది కదా మళ్ళీ. సో ఏంటంటే ప్యారల్గా పర్మిషన్తో పాటు ఇంట్రెస్ట్ రేట్ కూడా ఏమైనా ఓపెన్ అవుతేనే నేను ఫర్దర్గా నా వరకు నేను ముందుకు వెళ్ళగలను. ఇదే పరిస్థితులు చాలామంది ఉంటారు. సో అందరూ అప్పటికి ఆలోచించుకోవాల్సింది ఏంటనేది. థ్యాంక్ యూ సార్. ఇది మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ అయినటువంటి దామోదర్ గారు చెప్తున్నది. మొత్తం కూడా సినిమా ఇండస్ట్రీ లాక్డౌన్కి ముందు ఏ విధంగా ఉంది, లాక్డౌన్ తర్వాత ఏ విధంగా ఉంది ఆయన మాటల్లో మనం విన్నాము. అయితే భవిష్యత్తులో మాత్రం సినిమా ఇండస్ట్రీ మళ్ళీ పూర్వవైభవం తెచ్చుకుంటుంది అనేది మాత్రం ఆయన వ్యక్తపరుస్తున్నారు. కెమెరామెన్ మలేష్తో వెంకట్, HMTV, హైదరాబాద్.